ప్రశాంతవంతమైన ఎండ రోజున ప్రశాంతమైన పచ్చిక భూమిలో ఒక దృఢమైన చెట్టుకు కట్టబడిన చెక్క ఉయ్యాల యొక్క సున్నితమైన ఊగడాన్ని ఒక దేశపు ఎలుక ఆస్వాదిస్తుంది. అడవి పువ్వుల తాజా సువాసన గాలిని నింపింది మరియు పక్షులు ఆనందంగా కిలకిలలాడాయి. అకస్మాత్తుగా కంట్రీ మౌస్ ఒక విచిత్రమైన మౌస్ సమీపించడం గమనించింది. ఈ ఎలుక మెరిసే బొచ్చుతో మరియు అతని గురించి నమ్మకంగా గాలితో నిష్కళంగా అలంకరించబడింది. హలో అని కంట్రీ మౌస్ స్వింగ్ నుండి దూకుతూ, నేను కంట్రీ మౌస్ని, నువ్వు ఎవరు అని అడిగాడు. నేను టౌన్ మౌస్, మరొకరు వెచ్చని చిరునవ్వుతో బదిలిచ్చారు. నేను సందడిగా ఉండే పట్నం నుండి విరామం కోసం గ్రామీణ ప్రాంతాలను సందర్శిస్తున్నాను అని చెప్పాడు. ఇద్దరూ తమ జీవిత విశేషాలను పంచుకుంటూ త్వరగా సంభాషణను ప్రారంభించారు. కంట్రీ మౌస్ ఓపెన్ ఫీల్డ్స్ గుండా పరిగెత్తడం మరియు తాజా బెర్రీలు తినడం వంటి సాధారణ అందాల గురించి మాట్లాడింది. అయితే టౌన్ మౌస్ మెరిసే వీధులు, పెద్ద ఇల్లు మరియు ఫ్యాన్సీ ఫుడ్ కథలను వివరించింది. మీరు పట్టణంలోని నా ఇంటిని తప్పక సందర్శించాలి అని అన్నాడు. టౌన్ మౌస్ ఉత్సాహంగా, ఇది ఉత్సాహం మరియు లగ్జరీతో నిండి ఉంది. ఆసక్తిగా కంట్రీ మౌస్ అంగీకరించింది. మీరు ఎలా జీవిస్తున్నారో చూడాలని నేను ఇష్టపడతాను అని అతడు అన్నాడు. అతని కళ్ళు నిరీక్షణతో మెరిసిపోతున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరికి దేశపు ఎలుక వచ్చింది. ఆ ఊరు అతను ఎప్పుడు చూడని విధంగా ఉంది. వీధులు కార్లు మోగించడంతో సందడిగా ఉన్నాయి మరియు గాలి, దుమ్ము మరియు పొగతో దట్టంగా ఉంది. కంట్రీ మౌస్ కొంచెం ఎక్కువగా అనిపించింది, కానీ అతని స్నేహితుడు అతనికి భరోసా ఇచ్చాడు. నా ఇంటికి స్వాగతం అని. టౌన్ మౌస్ అతనిని పాలిష్ చేసిన అంతస్తులు మరియు పొడవైన కిటికీలతో కూడిన ఒక గొప్ప ఇంటిలోకి నడిపించింది. లోపల టౌన్ మౌస్ అతనికి జున్ను మరియు తీపి రొట్టెలు నిండిన చిన్న గదిని చూపించింది. దేశపు మౌస్ సమృద్ధిని చూసి ఆశ్చర్యపోయింది. ఇది నమ్మశక్యంగా కాదే, రోజూ ఇలాగే తింటున్నావా అని అడిగాడు. అవును అని టౌన్ మౌస్ గర్వంగా బదిలిచ్చింది. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనుషులకు మనం ఆహారం తినడం ఇష్టం ఉండదు మరియు వారి పెంపుడు పిల్లి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది అని చెప్పాడు. క్యూలో ఉన్నట్లుగా పిల్లి నీడ కనిపించింది. త్వరగా దాచు, ఊరు మౌస్ కుసకుసలాడింది. వారు ఫర్నిచర్ వెనుక దూసుకెళ్లారు. వారి చిన్న హృదయాలు పరిగెత్తుతున్నాయి. దేశపు ఎలుక భయంతో వణికిపోయింది. తీరం స్పష్టంగా ఉన్నప్పుడు దేశం ఎలుక ఇలా చెప్పింది, మీ ఆహారం గొప్పగా ఉండవచ్చు, కానీ నిరంతరం దాచడం మరియు భద్రత కోసం పరిగెత్తడం అనేది నా సాధారణ ఆలోచన కాదు అని చెప్పాడు. ఆ అభిమానాన్ని తిరిగి ఇవ్వడానికి కంట్రీ మౌస్ తన వినయపూర్వకమైన గ్రామీణ ఇంటికి సందర్శించమని టౌన్ మౌస్ ని ఆహ్వానించింది. టౌన్ మౌస్ రోలింగ్ కొండలు, వికసించే పువ్వులు మరియు ఒక చెట్టు కింద ఉన్న ఒక చిన్న బొర్ర యొక్క ప్రశాంతమైన అమరికను కనుగొనడానికి వచ్చింది. స్వాగతం అని దేశం ఎలుక తన అతిథి తాజా ధాన్యాలు, బెర్రీలు మరియు గింజలను అందిస్తూ చెప్పింది. ఇదంతా నా దగ్గర ఉంది, కానీ ఇది సరళమైనది మరియు రుచికరమైనది అని చెప్పాడు. టౌన్ మౌస్ ఆహారాన్ని రుచి చూసింది మరియు అది ఆశ్చర్యకరంగా, ఆహ్లాదకరంగా అనిపించింది. వారి భోజనం తరువాత పల్లెటూరు ఎలుక అతనికి పల్లెల అందాన్ని, విశాలమైన మైదానాలు, మృదువైన గాలి మరియు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను చూపించింది. టౌన్ మౌస్ స్వచ్ఛమైన గాలిని పీల్చింది. ఇది చాలా ప్రశాంతంగా మరియు రిఫ్రెష్గా ఉంది. మీరు ధ్వనించే వీధుల గురించి లేదా పిల్లల గురించి చింతించాల్సిన అవసరం లేని అటువంటి ప్రదేశంలో నివసించడం మీరు అదృష్టవంతులు అని చెప్పాడు. దేశపు ఎలుక నవ్వింది. మీరు చూడండి నా మిత్రమా, జీవితం అంటే ప్రతిదీ కలిగి ఉండటం కాదు, మీరు కలిగి ఉన్న దాంతో సంతోషంగా ఉండటం గురించి. నాకు ఫ్యాన్సీ ఫుడ్ లేదా గ్రాండ్ ఇల్ లేకపోవచ్చు, కానీ నాకు శాంతి, భద్రత మరియు ప్రకృతి అందం ఉన్నాయి. తన స్నేహితుడి మాటల్లోని వివేకాన్ని గ్రహించిన పట్టణపు ఎలుక తల ఊపింది. మీరు చెప్పింది నిజమే అని అతను చెప్పాడు. మనలో ప్రతి ఒక్కరికి మన జీవితాల గురించి మెచ్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. నేను నా పట్నం జీవితాన్ని మరింత ఆదరిస్తాను, కానీ మీ గ్రామీణ ప్రశాంతతను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. రెండు ఎలుకలు తమ మిగిలిన సమయాన్ని కలిసి ఆనందించాయి. ఒకరి జీవన విధానాన్ని మరొకరు గౌరవించడం నేర్చుకున్నాయి. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మనకి ఉన్న దాంతోనే మనం తృప్తి చెందాలి, లేని దానికోసం ఆరాట పడకూడదు.